నీతి కొరకు, నీతి కొరకు, నీతి కొరకు. ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నేను చెబుతున్నా, దేవా దాన్ని వదిలిపెడితే నాకు బ్రతుకు లేదు అని నువ్వు అనుకుంటావు, వదలలేక ఇబ్బంది పడతావు. దేవుడు అంటాడు, వదులు, నేను నిన్ను పోషిస్తా, నీకు ఏదో దారి చూపిస్తా నేను అంటాడు. సరే వదులుతావు, వదిలేం చేస్తావు? ఏదో దేవుడు ఏం చూపిస్తాడని వెతుకుతావు, ఏదో దొరికింది చిన్నది, దానిలో సరిగా రాదు, అప్పులో ఎగబడతారు, అన్ని రకాల ఒత్తిడి ఎదురైద్ది, పరిశోధన స్టార్ట్ అయింది. దేవుడే చూసుకుంటాడు, ఏదో దారి చూపిస్తాడని తెగించి అడిగేస్తే చివరికి అన్ని సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇక లాభం లేదు, మనం ఆ అడిగేయటమే. మరి దేవుడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం, ఏం చేయలా, ఇంకెందుకు, సరే 2 కళ్ళు మూసేసేది, దూకేసేది. నేను చెబుతున్నా, నిన్ను ఆపు అన్నదాన్ని నువ్వు ఆపినప్పుడు వెంటనే కుప్పలు తెప్పలుగా నీకు మేలు జరగవు. నువ్వు నిజంగా ఆపింది హృదయపూర్వకంగా ఆపావా, షో చేస్తున్నావో తెలుసుకోవద్దు ఆయన. అందుకని ఏం చేస్తాడు, నువ్వు ఆపగానే ఆర్థిక ఇబ్బందులు వచ్చేటట్టు, అన్ని వైపులు నీకు ఒత్తిడి వచ్చేటట్టు అనుమతిస్తాడు. అప్పుడు నువ్వు నీ బుద్ధి బయట వేసుకొని మళ్ళీ దూకుతావా? లేకపోతే ఏం వదిలానో నా దేవుని కోసం, ఇంకా నేను దాని జోలికి పోను అని నువ్వు నిలబడ్డావు అనుకో, అప్పుడు విప్పుతాడు ఆకాశ వాకిళ్ళు.